మనందరం పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో అనాది కాలంగా సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించే వాళ్ళ పరంపరలో పుట్టాము. ఇది మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్య విశేషం వల్ల మనకి లభించినటువంటి గొప్ప అవకాశం. ఈ భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటి దేశం. ఇక్కడ భగవంతుడే స్వయం అవతరించి దుష్ట శిక్షణని, శిష్ట పరిపాలనను చేసి ధర్మోద్ధరణ చేసి తన అనేక మహిమలను, లీలలను చూపించి ఈ దేశంలో సంచరించి ఈ భూమిని మరింత పవిత్రం చేశాడు. అదే రకంగా ఎంతోమంది మహర్షులు, జ్ఞానులు, మహాపురుషులు ఈ దేశంలో జన్మించి లౌకికమైన భోగాలన్నిటినీ పరిత్యజించి అత్యంత కఠినమైనటువంటి తపస్సులను ఆచరించి ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఆ ఈశ్వరానుగ్రహ ప్రభావంతో అలౌకికమైనటువంటి అతీంద్రియమైనటువంటి వస్తువులను కూడా తెలుసుకోగలిగేటటువంటి దివ్యమైన బుద్ధిశక్తిని పొంది తాము ముందు ఆ తత్వముల యొక్క సాక్షాత్కారం చేసుకొని ఆ అలౌకికమైనటువంటి విషయాలన్నిటినీ కూడా తర్వాత తరం వారికి మనందరికీ తెలియజేయడం కోసం పరమ ప్రమాణమైనటువంటి వేదములని ఆధారంగా చేసుకొని అనేక విధమైనటువంటి గ్రంథములను రచించి మనందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశం చేశారు. అటువంటి మహాత్ముల విషయంలో సదాకాలం కృతజ్ఞతతో ఉండడం అనేది మనందరి యొక్క కర్తవ్యం. సామాన్యంగా ప్రపంచంలో కొంతమందికి కాస్త వివేకం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు సహజంగా ఉద్భవిస్తూ ఉంటాయి. అవేమిటి అనంటే, ఈ ప్రపంచము ఎందుకింత విచిత్రంగా ఉన్నది? ఈ విచిత్రమైనటువంటి ప్రపంచం ఎలా ఉద్భవించింది? అదే స్వయంగా ఉద్భవించిందా, లేకపోతే దీన్ని సృష్టి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక వ్యక్తి దీన్ని సృష్టించారు, ఎవరో ఒకరు అనే పక్షంలో ఆ సృష్టి చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎటువంటి వాడు? ఆయన ఎలా దీన్ని సృష్టి చేశాడు? దేని సహకారంతో దీన్ని సృష్టి చేశాడు? అదే రకంగా మనిషికి సుఖదుఖాల విషయంలో ఉన్నటువంటి తారతమ్యానికి కారణం ఏమిటి? ధర్మాధర్మముల యొక్క గతి ఏమిటి? మనిషి దుఃఖాలన్నిటి నుంచి విముక్తుడై శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలంటే దానికోసం ఏం చెయ్యాలి? ప్రతి జీవుడు తన శరీరాన్ని ఏదో ఒకరోజు వదిలిపెట్టాలి. ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవులు ఎక్కడికి వెళుతూ ఉన్నారు? అదే రకంగా శరీరాన్ని పొందేటప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? ఇత్యాది అనేక విధమైనటువంటి ప్రశ్నలు వివేకవంతులకి సహజంగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఇవి సామాన్యమైనటువంటి ప్రశ్నలు కావు.
వీటన్నిటికీ కూడా సమాధానాలని కేవలం మన యొక్క బుద్ధిశక్తితో తర్కాలతో తెలుసుకోవడం అనేది అసాధ్యమైనటువంటిది విషయం. కాబట్టి ఈ ప్రశ్నల యొక్క సమాధానములని మనం తెలుసుకోవాలంటే మన పూర్వజులైనటువంటి మహర్షులు ఏ వేదములనైతే ఆధారంగా చేసుకొని అనేక గ్రంథములను రచించారో ఆ గ్రంథములని వాట్లకు మూలములైనటువంటి వేదములని ఆశ్రయించాలి. ఆ వేదములని ఆ శాస్త్రములని అధ్యయనం చేసినటువంటి గురువుని ఆశ్రయించి వారి ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానములని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ప్రశ్నలకి సమాధానములను తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించింది ఈ ప్రశ్నలకు సమాధానములని తెలుసుకొని ఈ సంసార సాగరం నుంచి బయటపడడం కోసమే. వేరే ఏ ప్రాణిలోనూ లేనటువంటి గొప్ప శక్తి మనిషిలో ఉన్నది. అదే ధర్మాచరణను చేసి తన యొక్క వివేకంతో ఇటువంటి అలౌకికమైనటువంటి విషయాలను గురువు మూలకంగా తెలుసుకొని తద్వారా ఈ సంసార సాగరం నుంచి బయటపడడం. ఇటువంటి ఒక సామర్థ్యం మనిషికి మాత్రమే ఉన్నది, వేరే ఏ ప్రాణికి ఇటువంటి సామర్థ్యం లేదు. కాబట్టి ఈ సామర్థ్యాన్ని మనం ఇటువంటి ప్రశ్నల యొక్క సమాధానములను తెలుసుకోవడానికి ఉపయోగించినప్పుడు అప్పుడు ఇది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నలకు మనం తప్పకుండా సమాధానములను వెతుక్కోవాలి, సమాధానములను తెలుసుకోవడం ఇది అత్యంత ఆవశ్యకం. అందుకోసం వేదశాస్త్రములని అలాగే వేదశాస్త్రజ్ఞులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి సద్గురువుని ఆశ్రయించడం అనేది కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటిది. మన పూర్వజులైనటువంటి మహర్షులు ఈ విషయాలకు ఈ ప్రశ్నలకు సమాధానములను తెలపడం కోసం అనేక గ్రంథాలను రచించారు. వాట్లనే దర్శనములు అని అంటారు. షడ్ దర్శనాలు అత్యంత ప్రసిద్ధమైనటువంటి దర్శనాలు ఆస్తిక దర్శనాలు. అవే వైశేషికం, న్యాయం, సాంఖ్యం, యోగం, మీమాంస, వేదాంతం అని 6 దర్శనాలు. ఈ 6 దర్శనాల్లో మన పూర్వజులైనటువంటి మహర్షులు ఒక సోపాన క్రమంలో ఈ విషయాలన్నిటికీ కూడా మనకి సమాధానాలను చెప్పారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ 6 దర్శనాల్లో ప్రముఖము ప్రధానము అయినటువంటి దర్శనం వేదాంత దర్శనం, 6వదైనటువంటి వేదాంత దర్శనం. మిగతా 5 దర్శనాలు ఈ వేదాంత దర్శనానికి ఉపకారకములు. ఉపకారకములు అనంటే వేదాంత దర్శనంలో చెప్పినటువంటి విషయాలను, అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః మొదలు ఇత్యాది విషయాలను తెలుసుకోవాలంటే దానికి మన మనస్సు పరిపక్వమై ఉండాలి. అటువంటి పరిపక్వత మన మనస్సుకి రావాలి అనంటే ముందు మిగతా దర్శనాలను చక్కగా అధ్యయనం చెయ్యాలి. ఆ దర్శనాల్లో చెప్పినటువంటి విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి వేదాంత దర్శనంలో చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి మిగతా దర్శనాలు మనకి సహకారం చేస్తాయి. ఉదాహరణకి వేదాంతంలో ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఆత్మదర్శనం బ్రహ్మవిచారం చేసి మన యొక్క మూలమైనటువంటి ఆత్మని తెలుసుకోవాలి. జీవుడు యొక్క మూలభూతమైనటువంటి ఆత్మ ఏమిటి, ఎటువంటిది, దేన్ని జీవుడు ప్రస్తుతం ఆత్మ అని భ్రమిస్తూ ఉన్నాడు, వస్తుతః అది ఆత్మ కాదు, వస్తుతః ఆత్మ అనేది ఏమిటి అనేదాన్ని తెలుసుకోవాలి. జీవుడు ప్రపంచంలో అన్ని పదార్థాల యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అనంటే ఏదైనా ఒక పదార్థం యొక్క మూలాన్ని మనం తెలుసుకున్నామంటే తర్వాత ఆ పదార్థాన్ని తెలుసుకోవడంలో మనకి అత్యంత సౌలభ్యం ఏర్పడుతుంది. అత్యంత సులభంగా మిగతా పదార్థాలని మనం తెలుసుకోవచ్చు.
మూలాన్ని కనుక మనం సరిగ్గా తెలుసుకుంటే మిగతా మిగతా విషయాలన్నింటినీ మనం సులభంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మూలాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనిషి అనేక పదార్థాల యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రయత్నంలో తన మూలాన్ని తాను తెలుసుకోవడం మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి వాస్తవంగా తెలుసుకోవాల్సినటువంటిది తన మూలాన్ని. అటువంటి మన యొక్క మూలాన్ని మనకు తెలియజేసేటటువంటిది ఈ వేదాంత దర్శనం. అందుకోసం ఆత్మవిచారం చెయ్యాలి. అందుకోసమే ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అంటే ముందు ఆత్మని గురుముఖత శ్రవణం చెయ్యాలి, తదనంతరం మననం చెయ్యాలి, తదనంతరం నిధిధ్యాసనం చెయ్యాలి అని శాస్త్రం దానికి ఒక క్రమాన్ని శాస్త్రం చెప్పింది. ఇక్కడ వేదములను ఆధారముగా చేసుకొని గురువు మనకి ఉపదేశించినటువంటి ఆత్మతత్వాన్ని మొట్టమొదట శ్రవణం చెయ్యాలి. తదనంతరం ఆ విషయానికి అనుకూలమైనటువంటి తర్కాలను ఉపయోగించి వేదోక్తమైనటువంటి అర్థములకి అనుకూలమైనటువంటి తర్కములను ఉపయోగించి ఆ వేదోక్తార్థాన్ని దృఢంగా తెలుసుకోవాలి. తర్కములని వేదార్థాన్ని తెలుసుకోవడానికి ఉపయోగం చెయ్యాలి. శృతిమతస్తర్కోనుసంధీయతాం అని శంకర భగవత్పాదాచార్యులు వారు సెలవిచ్చారు. కాబట్టి మన యొక్క తర్కములని వేదముల్లో చెప్పబడినటువంటి అర్థాలను తెలుసుకోవడం కోసం ఉపయోగం చెయ్యాలి. అటువంటి తర్కములని మనం తెలుసుకోవాలంటే దానికోసం తర్కశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. తర్కశాస్త్రం ఈ ఆత్మవిచారం చేసేటప్పుడు మనకి కావలసినటువంటి అంటే శ్రవణ అనంతరం మననం చెయ్యాలి. అటువంటి మననం చేసేటప్పుడు దానికి అనుకూలమైనటువంటి తర్కాలని ఆ తర్కశాస్త్రం మనకు అందిస్తూ ఉన్నది. అదే రకంగా సాంఖ్యదర్శనంలో సత్కార్యవాదం, నిత్య చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ, అసంగమైనటువంటి ఆత్మ మొదలైనటువంటి విషయాలను చెప్పారు. ఆ విషయాల్ని ఆ శాస్త్రం మనకు అందిస్తూ ఉన్నది. అదే రకంగా యోగ దర్శనం, శ్రవణం మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చెయ్యాలి. ఆ నిధిధ్యాసనానికి కావలసినటువంటి విషయాలన్నిటినీ అష్టాంగ యోగములని యోగ దర్శనం మనకి తెలియజేస్తూ ఉన్నది. అదే రకంగా వేదాంత విచారం చెయ్యాలి అనంటే దానికి అత్యంత ఆవశ్యకంగా కావలసినటువంటిది చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి రావాలి అనంటే కర్మలను ఆచరణ చెయ్యాలి. కర్మాచరణ ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విషయాలను పూర్వమీమాంసా దర్శనం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఆ దర్శనంలో చెప్పబడినటువంటి కర్మలని చిత్తశుద్ధి వచ్చేంత వరకు నిష్కామముగా అనుష్ఠానం చేసి తదనంతరం ఆ కర్మలను త్యజించి తదనంతరం బ్రహ్మవిచారం చెయ్యాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక పద్ధతి. కాబట్టి దర్శనములలో వేదాంత దర్శనం అత్యంత ప్రముఖమైనటువంటి దర్శనం. మిగతా దర్శనాలన్నీ కూడా ఈ వేదాంత దర్శనానికి ఉపకారకములు. ఆ దర్శనముల యొక్క సహాయంతో వేదాంత దర్శనంలో చెప్పినటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మన పూర్వజులైనటువంటి మహర్షులు ఈ షడ్దర్శనములను రచించి ఈ దర్శనాలలో మనకి ఈ అన్ని విధమైనటువంటి ప్రశ్నలకు సమాధానములను చెప్పారు. ఈ సమస్త ప్రపంచంలో ఇటువంటి గంభీరమైనటువంటి ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోవాలంటే దానికి సాధనమైనటువంటి గ్రంథములు మన వైదిక వాంగ్మయంలో ఉన్నటువంటి గ్రంథములు. అందువల్లనే ఇటువంటి అలౌకిక జ్ఞాన సంపత్తి మన దేశంలో ఉంది. కాబట్టే ఈ సమస్త ప్రపంచంలో మన దేశం అత్యంత విశిష్టమైనటువంటి దేశంగా ప్రసిద్ధి పొందింది. కాబట్టి ఇటువంటి దేశంలో జన్మను పొందడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి భాగ్య విశేషం వల్ల మనకి లభిస్తూ ఉన్నది. ఈ దేశంలో ఇప్పుడు ఆరంభంలో చెప్పినట్టుగా అనేక మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు అవతారం చేశారు. సాక్షాత్తు భగవంతుడు ఈ దేశంలో అవతరించి ధర్మోద్ధరణ చేసి మనల్ని అనుగ్రహించాడు. ఈ కలియుగంలో 12 శతమానములకు పూర్వం పరమేశ్వరుడు జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క రూపంలో
ఈ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనేటటువంటి అగ్రహారంలో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతుల యొక్క పుత్రుడిగా అవతరించి బాల్యంలోనే తమ 8వ వయస్సులోనే సకల వేదములను అధ్యయనం చేసి 12వ వయస్సులోనే అన్ని శాస్త్రాల యొక్క అధ్యయనాన్ని సమాప్తి చేశారు. అదే రకంగా నర్మదా నదీ తీరంలో జగద్గురు శ్రీ గోవింద భగవత్పూజ్యపాదాచార్యుల వారి యొక్క సన్నిధిలో సన్యాస స్వీకారం చేసి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రస్థానత్రయం అని ప్రసిద్ధమైనటువంటి దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మరియు భగవద్గీతకు విశేషమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రతిపాదకములైనటువంటి అద్భుతమైన భాష్యములని రచించి పరమానుగ్రహం చేశారు ఈ లోకానికి. అదే రకంగా వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలని ఏ సిద్ధాంతాన్నైతే భాష్యములో అత్యంత గంభీరమైనటువంటి శైలిలో ప్రతిపాదన చేశారో అదే సిద్ధాంతాన్ని ఈ ప్రకరణ గ్రంథాల్లో కాస్త సరళంగా మధ్యమాధికారులను అనుగ్రహించడం కోసం శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు ఈ గ్రంథాలలో. అదే రకంగా సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించడం కోసం, వాళ్ళకే మార్గదర్శనం చేయడం కోసం అనేక విధమైనటువంటి దేవతా స్తోత్రములని, గణేష్ పంచరత్న స్తోత్రం, సౌందర్య లహరి, శివానంద లహరి మొదలైనటువంటి స్తోత్రములని రచించి ఈ లోకానికి పరమానుగ్రహం చేశారు. భజగోవింద స్తోత్రం, ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాలను రచించి ఈ గ్రంథములలో ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి తన జీవితంలో సమాజంలో ఎలా వర్తించాలి, ఇంకొక వ్యక్తితో ఎలా ఉండాలి అనేటటువంటి సామాన్యమైన నీతులను కూడా, సామాన్యమైనటువంటి విషయాలను కూడా శంకరాచార్యుల వారు తమ గ్రంథములలో రచించి చూపించారు. అత్యంత గంభీరమైనటువంటి అద్వైతాత్మతత్వం అనేటటువంటి విషయాన్ని వారు తమ గ్రంథాల్లో ప్రతిపాదన చేశారు. అదే రకంగా అత్యంత సామాన్యమైనటువంటి విషయాలను కూడా ఈ భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి గ్రంథాల్లో వారు ఉపదేశం చేశారు. ఉదాహరణకి మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలస్సర్వం త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చవిత్తం. ఈ రకంగా అనేక విధమైనటువంటి ఉపదేశాలను శంకరాచార్యుల వారు తమ గ్రంథాల్లో చేశారు. ఇక్కడ ఈ ఉపదేశాలు ఏదో ఒక వ్యక్తికి అథవా ఒక జాతికి, ఒక మతానికి మాత్రమే పరిమితమైనటువంటివి కావు. ఈ ఉపదేశములని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం అనేది అత్యంత ఆవశ్యకం. మాకురు ధనజన యౌవన గర్వం అని అథవా త్వయిమయి చాన్యత్రైకో విష్ణు అనేటటువంటి ఉపదేశం ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయమే. ఇలా అందరికీ కూడా ఆవశ్యకమైనటువంటి విషయాలను శంకర భగవత్పాదాచార్యులు వారు ఉపదేశం చేశారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి తాను ఆత్మోద్ధరణ పొందాలి అని కానీ, తన జీవితంలో తాను శ్రేయోవంతుణ్ణి కావాలి అనంటే దానికోసం ఏం చెయ్యాలి అనేటటువంటి ప్రశ్నని వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం శంకరాచార్యుల వారి యొక్క గ్రంథాలలో మనకి లభిస్తుంది. కాబట్టి శంకరాచార్యుల వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని అనేక గ్రంథాలను రచించారు. ఆ గ్రంథాల్లో అనేక విధమైనటువంటి ఉపదేశాలను చేశారు. కాబట్టే మనం శంకరాచార్యుల వారిని జగద్గురు అని కీర్తిస్తూ ఉన్నాం.
ఈ జగద్గురు అనేటటువంటి శబ్దం శంకరాచార్యుల వారి విషయంలో అత్యంత సమంజసంగా ఉంటుంది. జగద్గురు అనేటటువంటి శబ్దానికి ఏమిటి అర్థం? ఈ జగత్తులో అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు అని అర్థం కాదు. ఈ జగద్గురు అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అనంటే, ఈ ప్రపంచంలో అనేక రకాల జనాలున్నారు, రకరకాల జనాలున్నారు. కొంతమంది చాలా చదువుకున్న వాళ్ళు, చాలా మహామేధావులు ఉన్నారు. కొంతమంది సామాన్యులైనటువంటి వాళ్ళు, పండితులు పామరులు ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద మహారాజులు ఉన్నారు, సామాన్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంతమందిలోనూ ఏ ఒక మనిషి అయినా కూడా తన జీవితంలో తన ఆత్మోద్ధరణ కోసం, శ్రేయస్సుని పొందడం కోసం ఏం చెయ్యాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర నుంచి మనకి లభిస్తుందో అటువంటి వారిని జగద్గురు అని అంటారు. అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి జాతి మత భేదం లేకుండా ప్రతి ఒక్క మనిషికి వాడి జీవితంలో కావలసినటువంటి సదుపదేశాలను, సన్మార్గదర్శనాన్ని చేసేటటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో, ఆ సామర్థ్యం ఎవరికి ఉందో వారిని జగద్గురు అని అంటారు. అటువంటి సామర్థ్యం కేవలం మనకి శంకరాచార్యుల వారి యొక్క విషయంలోనే కనబడుతుంది. వారు ఇప్పుడు చెప్పినట్టుగా అనేక విధమైనటువంటి ఉపదేశాలను చేశారు. పండితుల కోసం పెద్ద పెద్ద భాష్య గ్రంథాలను రచించారు. ఆ భాష్య గ్రంథాల్లో అతి గంభీరమైనటువంటి తత్వాన్ని ఉపదేశం చేశారు. అదే రకంగా మధ్యమాధికారుల కోసం కొంతమంది పండితులంత మేధావులు కారు, అలాగే అత్యంత సామాన్యులు కారు, వాళ్ళిద్దరికీ మధ్యలో ఉంటారు. కొంతమంది వాళ్ళని మధ్యమాధికారులు అని అంటారు. అటువంటి వారికి వాళ్లకు తగినటువంటి మార్గంలో ఈ తత్వాన్ని ఉపదేశం చేయడం కోసం శంకరాచార్యుల వారు అనేక విధమైనటువంటి ప్రకరణ గ్రంథాలను రచించారు. ఇకపోతే సామాన్యులు, వారికి పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి శాస్త్రార్థములను చెబితే అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం లేనటువంటి వారు, అటువంటి వారికి కూడా శ్రేయస్సు కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక విధమైనటువంటి స్తోత్రములను, భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి గ్రంథాలను శంకరులు రచించారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి సన్మార్గాన్ని ఉపదేశం చేయగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వారిని మనం జగద్గురు అని అంటాం. మొట్టమొదట ఈ జగద్గురు అనేటటువంటి శబ్దాన్ని భగవంతుడి విషయంలో మనం ప్రయోగిస్తాం. ఎందుకు అనంటే, భగవంతుడు ఈ సమస్త జగత్తుకే గురువు. అందుకే మన గురు పరంపర ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అనంటే, మనం మొట్టమొదటి చెప్పేటటువంటి శ్లోకం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. ఆ భగవంతుడి నుంచి ఈ పరంపర ఆరంభం అవుతుంది. ఆ భగవంతుడికి ఏ నామైనా మనం చెప్పచ్చు. భగవంతుడు ఈశ్వరుడైనా అనొచ్చు, విష్ణు అయినా అనొచ్చు, బ్రహ్మ అయినా అనొచ్చు. మొత్తానికి ఆ భగవంతుడి నుంచి ఈ గురు పరంపర అనేది ఆరంభం అవుతుంది. అందుకే మనం సదాశివ సమారంభం అని కూడా చెప్తాము. అదే రకంగా నారాయణ సమారంభం అని కూడా చెప్పేటటువంటి పరంపర ఒకటి అని కూడా చెప్పేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. అదే రకంగా నారాయణం పద్మభవం వశిష్ఠం అని కూడా మనం చెప్తాం. చైతన్యానికి ఈశ్వరుడు అనైనా నారాయణుడు అనైనా మనం అనొచ్చు. ఆ చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. కాబట్టి భగవంతుడి నుంచి ఈ గురు పరంపర ఆరంభమైంది. కాబట్టి భగవంతుణ్ణి మనం జగద్గురు అని అంటాం. కృష్ణం వందే జగద్గురుం. ఆ భగవంతుడు తన యొక్క అవతారాల్లో రాక్షస సంహారం చేసి ధర్మోద్ధరణ చేసి మనల్ని అనుగ్రహించాడు. అదే రకంగా కృష్ణావతారంలో ఈ సమస్త జగత్తుకి ఉపాదేయమైనటువంటి భగవద్గీతని అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని ఈ సమస్త జగత్తుకి భగవంతుడు ఉపదేశం చేశాడు. ఇప్పటి కాలంలో ఈ భగవద్గీత గ్రంథాన్ని సమస్త ప్రపంచంలో అన్ని దేశాల్లో, చాలా దేశాలలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ భాషల్లో అనువాదం చేసుకొని దీన్ని పఠిస్తూ ఉన్నారు. అటువంటి ఒక విశిష్టమైనటువంటి గ్రంథం ఈ భగవద్గీత అనేటటువంటి గ్రంథం. దీన్ని ఉపదేశం చేసినటువంటి భగవంతుణ్ణి మనం జగద్గురువు అని అంటాం. అదే రకంగా ఇవాల్టి రోజున మనం కృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి భగవద్గీతని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం వేదవ్యాస మహర్షుల వారు. వేదవ్యాస మహర్షుల వారు
మహాభారతాన్ని రచించి, ఇతిహాసాన్ని రచించి, దాంట్లో కృష్ణ పరమాత్మ ఆ కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీతను ఎలా ఉపదేశం చేశాడో ఆ గీతని ఆ భగవంతుడి యొక్క వాక్యాలన్నిటినీ కూడా అదే రకంగా తన దివ్య దృష్టితో తెలుసుకొని ఈ మహాభారతం ఇతిహాసంలో ఆ భగవద్గీతను వారు రచించారు, చూపించారు. అందువల్ల ఇవాటి రోజున ఆ భగవద్గీతను మనం చదవగలుగుతూ ఉన్నాం. వేదవ్యాస మహర్షి ఇతిహాసాన్ని రచించారు, మహాభారతాన్ని. అదే రకంగా అష్టాదశ పురాణాలను రచించారు. ధర్మం వేదముల యందు ప్రతిపాదితమై ఉన్నది. అటువంటి వేద ప్రతిపాదితమైన ధర్మము యొక్క సూక్ష్మములని అనేక విధమైన ఉపాఖ్యానముల ద్వారా మనకు తెలియజేయడం కోసం వేదవ్యాస మహర్షి అనేక పురాణాలను రచించారు. ఈ పురాణాలని అందరూ అధ్యయనం చేసి వాట్లల్లో ఉన్నటువంటి కథలను, ఉపాఖ్యానాలను పఠించి తద్వారా ధర్మం యొక్క సూక్ష్మములని తెలుసుకోవడానికి వీలవుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి లోకానుగ్రహం చేసినటువంటి వేదవ్యాస మహర్షిని మనం జగద్గురువు అని సంబోధిస్తే అది అత్యంత సమంజసంగా ఉంటుంది. తదనంతరం ఇప్పుడు చెప్పిన విధంగా జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని జగద్గురు. శంకరాచార్యుల వారు అత్యంత ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రతిపాదన చేశారు. ఏమిటి అనంటే, వారి యొక్క అవతార కాలంలో మన దేశంలో అనేక విధమైనటువంటి మతములు ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మతం వారు మా దేవుడే పెద్దవాడు, ఈశ్వరుడే పెద్దవాడు, విష్ణువు చిన్నవాడు, అథవా విష్ణువే పెద్దవాడు, ఈశ్వరుడు చిన్నవాడు అని ఈ రకంగా విపరీతమైన వేద విరుద్ధమైనటువంటి వాదములను చేస్తూ ఉండేవారు. మన దేశంలో పెద్ద అశాంతిని సృష్టిస్తూ ఉండేవారు. అటువంటి సందర్భంలో శంకరులు అవతరించి అందరికీ కూడా అక్కడున్నటువంటి సత్యాంశాన్ని తెలియజేశారు. ఏమిటి ఆ సత్యాంశం అనంటే, వాస్తవంగా ఉన్నటువంటిది ఒకే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. అయితే ఆ పరమాత్మ ఒక్కొక్క కార్యాన్ని చేసేటప్పుడు ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క పేరుని పొందుతూ ఉన్నాడు. ఉదాహరణకి ఈ జగత్తును సృష్టించేటప్పుడు అదే పరమాత్మని మనం బ్రహ్మ అని అంటాం. ఈ జగత్తుని పరిపాలించేటప్పుడు అదే పరమాత్మని మనం విష్ణు అని అంటాం. దీన్ని లయం చేసేటప్పుడు ఆ పరమాత్మని మనం ఈశ్వరుడు అని అంటాం. అదే రకంగా ఒకే విష్ణువు యొక్క అనేక అవతారాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రసిద్ధమైనటువంటివి దశావతారాలు. ఈ 10 అవతారాల్లోనూ ఒకే శ్రీ మహావిష్ణువు, ఆ భగవంతుడు 10 అవతారములను స్వీకరించి ఆ 10 అవతారాల్లో ధర్మోద్ధరణ చేశాడు, రాక్షస సంహారం చేశాడు. ఇక్కడ ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఒక్కొక్క రూపాన్ని ధరించి, ఒక్కొక్క నామాన్ని ధరించి మన ముందుకొచ్చాడు. తావతా అక్కడ 10 మంది విష్ణుమూర్తులు ఉన్నారు అని అనడం అది అత్యంత అవివేకం అవుతుంది. అక్కడ మనం ఏమని చెప్తాము అనంటే, ఒకే విష్ణువు ఆయా సందర్భాలలో ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహారం చేయడం కోసం, ఆ రాక్షసులు ఎంతో కఠినమైనటువంటి తపస్సుని చేసి వరాన్ని పొంది, ఆ వరాన్ని పొందినటువంటి ఉన్మాదంలో లోకకంటకులుగా మారినప్పుడు వాళ్ళు పొందినటువంటి వరాలకు ఏ విధమైనటువంటి విరోధం రాకుండా ఉండేట్టుగా భగవంతుడు అనేక రూపాలని ధరించి వాళ్ళ సంహారం చేశాడు. తాను స్వయంగానే వెళ్ళి ఉన్న రూపంలోనే వెళ్ళి రాక్షస సంహారం చేయడానికి సమర్థుడైనప్పటికీ వాళ్ళకిచ్చినటువంటి వరానికి ఏ విధమైనటువంటి విరోధము రాకుండా ఉండడం కోసం అనేక విధమైనటువంటి అవతారాలను భగవంతుడు స్వీకరించాడే తప్ప ఇక్కడ భగవంతుడి విషయంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు, భేదము లేదు. కాబట్టి పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఒక్కొక్క సందర్భంలోనూ అనేక విధమైనటువంటి రూపాలను ధరించి మన ముందుకొచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తమ సూత్రభాష్యంలో ఒకచోట చెప్పారు. స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని. కాబట్టి ఆ పరమాత్మ
ఒకే పరమాత్మ అనేక రూపములని నామములని ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడే తప్ప ఇక్కడ ఈయన పెద్దవాడు ఆయన చిన్నవాడు అనేటటువంటి చర్చకి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. ఈశ్వరుడు పెద్దవాడు, విష్ణువు చిన్నవాడు అనన్నా అది పెద్ద అపరాధమే అవుతుంది. విష్ణువు పెద్దవాడు, ఈశ్వరుడు చిన్నవాడు అని చెప్పినా కూడా అది పెద్ద అపరాధమే అవుతుంది. అథవా ఈశ్వరుడు విష్ణువు వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, దేవి ఆవిడ పెద్దది అని చెప్పినా కూడా అది పెద్ద అపరాధమే అవుతుంది. అన్ని చోట్ల ఉన్నటువంటి ఒకే చైతన్యాన్ని మనం చూడగలగాలి. అప్పుడు ఆ భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈశ్వరుడు కంటే విష్ణువు పెద్దవాడు అని ఎంత ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి చెప్పినా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా విష్ణువు కంటే ఈశ్వరుడు పెద్దవాడు అనే విషయాన్ని ఎంత సమాజంలో ఎంత ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి చెప్పినా కూడా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి వ్యక్తుల కంటే శాస్త్రం అనేది అత్యంత ఆవశ్యకం. శాస్త్రం అనేది ముఖ్యం. శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తులు వ్యవహరించాలి. వ్యక్తుల వ్యవహారానుసారంగా శాస్త్రాన్ని మార్చడానికి వీల్లేదు. కాబట్టి శాస్త్రంలో ఉన్నటువంటి ఈ సత్యాంశాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు వారి యొక్క అవతార కాలంలో ఎవరెవరైతే అనేక మతాలను సృష్టించి జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉండేవారో వాళ్ళందరికీ ఈ సత్యాంశాన్ని తెలియజేసి వాళ్ళందరితోనూ వాదన చేసి వాళ్ళందరికీ కూడా సన్మార్గోపదేశాన్ని చేశారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అందరూ కూడా ఈ శివకేశవ అభేదం అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని దీన్ని చక్కగా ఆకళింపు చేసుకొని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ దేశానికి ఈ సమాజానికి అపారమైనటువంటి అనుగ్రహం చేశారు, లోకానుగ్రహం చేశారు. కాబట్టి వారి యొక్క జయంతి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఆచరణ చేయవలసినటువంటిది ప్రతి ఒక్క ఆస్తికుడు యొక్క కర్తవ్యం. ఎలాగైతే ప్రతి సంవత్సరం శివరాత్రి, శ్రీరామనవమి, నరసింహ జయంతి, కృష్ణాష్టమి, నవరాత్రి, వినాయక చతుర్థి, సుబ్రహ్మణ్య షష్ఠి, హనుమత్ జయంతి మొదలైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా విశేషంగా మనం ఆచరణ చేసి ఆ సందర్భంలో భగవద్ ఆరాధన చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులం అవుతామో, అదే రకంగా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్ల పంచమి నాడు శంకరాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవ సందర్భంలో విశేషంగా ఆ ఉత్సవాలను ఆచరించాలి. తద్వారా శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. ఈ శంకర జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి ఆరంభం చేసి పంచమి వరకు 5 రోజుల పాటు విశేషంగా ఆచరణ చేయడం అనేటటువంటి పద్ధతి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో వచ్చింది. ఈ రకంగా శంకరుల యొక్క జయంతి ఉత్సవాన్ని అందరూ అన్ని చోట్ల విశేషంగా ఆచరణ చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ చెబుతూ ఉన్నాం. శంకరాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవంలో ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యాలు 2. ఒకటి వారి యొక్క పూజ. శంకరాచార్యుల వారి యొక్క పవిత్రమైనటువంటి అష్టోత్తర శతనామములను పఠించి తోటకాష్టకం, శంకరాచార్య స్తవం మొదలైనటువంటి స్తోత్రములని పఠించి అదే రకంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి వారి యొక్క విశేషమైనటువంటి ఆరాధనను చేసి తదనంతరం వారు ఉపదేశించినటువంటి విషయములని వారి చరిత్రని మననం చెయ్యాలి. అదే రకంగా వారు రచించినటువంటి స్తోత్రములను కూడా పఠనం చెయ్యాలి. స్తోత్రములని అదే రకంగా సంప్రదాయానుసారంగా శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారైతే వారి యొక్క భాష్యములని పారాయణ చెయ్యాలి. ఈ రకంగా మొదటి కార్యం శంకరాచార్యుల వారి యొక్క పూజ. రెండో కార్యం ఏమిటి అంటే వారి యొక్క ఉపదేశములని వారి యొక్క చరిత్రను మననం చేయడం, వారి యొక్క స్తోత్రములు వారు రచించినటువంటి స్తోత్రములను పఠనం చేయడం. ఈ 2 కార్యాలని ఈ శంకర జయంతి ఉత్సవ సందర్భంలో ఈ 5 రోజుల పాటు విశేషంగా చెయ్యాలి. ఆ సందర్భంలో
ఈ కార్యములను విశేషంగా చేసి భగవత్పాదుల యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. అప్పుడు ఈ శంకర జయంతి ఉత్సవం సార్థకం అవుతుంది. ఈ రకంగా సార్థకముగా శంకరాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఆచరించి అందరూ కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో సమస్త ఆస్తిక మహాజనులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ కూడా గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏమిటి అనంటే, ఈ రకమైనటువంటి దేవతా ఉత్సవములని మనం చేసేటప్పుడు 2 విషయాలని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. ఒకటి మన దేశం యొక్క స్థితి, అదే రకంగా రెండవది శాస్త్రం. ఈ రెండిటికి కూడా విరోధం రాకుండా ఈ మన ధర్మాచరణని మనం చేసుకుంటూ ఉండాలి. లోకం యొక్క స్థితిని మన దృష్టిలో పెట్టుకొని దానికి ఏ విధమైనటువంటి విరోధం లేకుండా ధర్మాచరణ చెయ్యాలి. అదే రకంగా శాస్త్రంలో సదాచారంలో ఏ రకంగా ఈ ఉత్సవాల్ని ధర్మాన్ని ఆచరణ చెయ్యాలి అని చెప్పారో దానికి కూడా ఏ విధమైనటువంటి విరోధం రాకుండా ఈ ఉత్సవాలను ఆచరించాలి. అప్పుడు మనం చేసినటువంటి ఉత్సవం సార్థకం అవుతుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా శంకర జయంతి ఉత్సవ సందర్భంలో విశేషంగా అనేక మంది జనాలు ఒక చోట చేరి విశేషంగా భగవత్పాదుల ఆరాధన, వారి యొక్క పూజ చేయడం, అదే రకంగా వారి యొక్క తత్వములని ఉపదేశాలను మననం చేయడం అని ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ రావడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ సంవత్సరం ఈ శంకర జయంతి ఉత్సవాల సందర్భంలో అనేక మంది జనులు ఒకే చోట గుంపుగా చేరి ఆచరణ చేయడం అనేటటువంటిది యుక్తము కాదు కాబట్టి, సమంజసం కాదు కాబట్టి, ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితి అనుసారంగా అందరూ ఒకే చోటకొచ్చి ఒకే చోట కలిసి చేయడం అనేటటువంటిది అది సమంజసం కాదు. కాబట్టి ఈ సంవత్సరానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో విశేషంగా శంకరాచార్యుల వారి యొక్క పూజను చేసి, పరిమితంగా వారి యొక్క పూజను చేసి, ఆ సమస్తమైనటువంటి వైభవాన్ని బయటికి చూపించకుండా కేవలం మనస్సులో అందరూ వాళ్ళ మనస్సులో వైభవాన్ని పెట్టుకొని విశేషంగా శంకరుల యొక్క పూజను చేసి, వారి తత్వములను మననం చేసి, వారు రచించినటువంటి స్తోత్రములను పఠనం చేయాలి. ఈ సందర్భంలో ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి గంభీరమైనటువంటి సందర్భానికి అత్యంత యోగ్యమైనటువంటిది శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రములలో లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రం. ఈ స్తోత్రములని విశేషంగా ఈ సందర్భంలో పఠించాలి. తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చెబుతూ ఉన్నాం. అదే రకంగా ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి ఈ గంభీరమైనటువంటి స్థితి నుంచి బయటపడాలంటే దానికి 2 కారణములు కావాలి. ఒకటి మన యొక్క ప్రయత్నం, మానవ ప్రయత్నం ద్వారా ఈ గంభీరమైనటువంటి స్థితి నుంచి బయటికి రావడానికి సాధ్యమవుతుంది. అదే రకంగా దైవానుగ్రహం. ఈ 2 ఉంటేనే ఇటువంటి గంభీరమైనటువంటి స్థితి నుంచి మనం బయటికి రావడానికి సాధ్యమవుతుంది. మనం చేస్తున్నటువంటి మానవ ప్రయత్నం సఫలం అవ్వాలి అనంటే దానికి అత్యంత ఆవశ్యకంగా భగవద్ అనుగ్రహం కావాలి. ఈ భగవద్ అనుగ్రహం ఉంటేనే మనం చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలమవుతుంది. కేవలం మానవ ప్రయత్నంతోనే ఏ కార్యము సిద్ధించదు, అథవా కేవలం దైవానుగ్రహంతోనే ఏ కార్యము సిద్ధించదు. మానవ ప్రయత్నం, దైవానుగ్రహం ఈ 2 ఉంటేనే ఏదైనా ఒక ప్రయత్నం మనం చేస్తున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ సందర్భం సరవ్వడం కోసం అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. విశేషంగా ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. అదే రకంగా దైవానుగ్రహాన్ని కూడా పొందవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. అందరూ కూడా ఈ సందర్భంలో సమస్త ఆస్తిక మహాజనులు ఈ సందర్భంలో మన పరివారం, మన దేశం క్షేమంగా ఉండడం కోసం అందరూ వారికి సాధ్యమైనటువంటి భగవదారాధనను చెయ్యాలి, భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. భగవదారాధనకి శాస్త్రంలో అనేక విధమైనటువంటి మార్గాలను చెప్పారు. భగవంతుడి యొక్క మూర్తికి పూజ చేయడం, హోమం చేస్తే అది ఒక విధమైనటువంటి భగవద్ ఆరాధన. అదే రకంగా మూలమంత్ర జపం చేయడం, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళైతే వేదపారాయణ చేయడం, భగవంతుడి యొక్క సూక్తాలను పఠించడం,
ఇది ఒక విధమైనటువంటి భగవద్ ఆరాధన. భగవత్ చరిత్రలను పారాయణ చేయడం, భగవత్ స్తోత్రములను పఠించడం, భగవన్ నామజపం చేయడం, అదే రకంగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయడం, ఇన్ని రకాల మార్గాలను శాస్త్రంలో చెప్పారు. ఇటువంటి అనేక మార్గములలో ప్రతి ఒక్క ఆస్తిక మహాజనుడు తనకి సాధ్యమైనటువంటి, అలాగే యోగ్యమైనటువంటి, తనకి విహితమైనటువంటి మార్గాన్ని అనుసరించి తద్వారా భగవద్ ఆరాధన చేసి కృతార్థులు కావాలి. అందరూ కూడా ఈ ఒక సందర్భంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఉదాహరణకి ఇన్ని రోజుల్లో ఇంత జపం చెయ్యాలి, ఇన్ని పారాయణలు చెయ్యాలి అని లక్ష్యాలను పెట్టుకొని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి తక్కువ కాకుండా, ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా ఉండేట్టుగా చూసుకుంటూ చక్కగా అనుష్ఠానం చేసి ఈ దుర్లభమైనటువంటి సమయాన్ని సార్థకం చేసుకొని తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో ఆస్తిక మహాజనులకి చెబుతూ ఉన్నాము. మనం చేసేటటువంటి భగవద్ ఆరాధన, మన ప్రయత్నము ఇది ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. ఖచ్చితంగా మనం చేసేటటువంటి మంచి పనులకి ఆ భగవంతుడు ఫలాన్ని ప్రసాదిస్తాడు. మనం చేసేటటువంటి భగవద్ ఆరాధనలకి భగవంతుడు ఖచ్చితంగా ఫలాన్ని ప్రసాదిస్తాడు అనేటటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందర్భంలో సాధ్యమైనంత పరోపకారం, ఎంతోమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు మన చుట్టూరానే ఉన్నారు, వాళ్ళకి మనకి సాధ్యమైనటువంటి రీతిలో సహాయం చేసి అదే రకంగా భగవద్ ఆరాధనను చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా చెబుతూ ఉన్నాం. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన సనాతన ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండడం కోసం మన దేశం యొక్క 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠములను స్థాపించారు. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో క్రమంగా పురి, శృంగేరి, ద్వారకా, బదరీ క్షేత్రాల్లో గోవర్ధన పీఠం, శారదాపీఠం, కాళికాపీఠం, జ్యోతిష్పీఠం అనేటటువంటి చతురామ్నాయ పీఠములను స్థాపించి ఈ పీఠములలో తమ ముఖ్య శిష్యులైనటువంటి 4 క్రమంగా ఈ పీఠములలో అధిపతులుగా నియమించారు. గోవర్ధన పీఠంలో హస్తామలకాచార్యుల వారిని, శృంగేరి శారదాపీఠంలో సురేశ్వరాచార్యుల వారిని, ద్వారకా కాళికాపీఠంలో పద్మపాదాచార్యుల వారిని, బదరీ జ్యోతిష్పీఠంలో తోటకాచార్యుల వారిని నియమించారు. ఈ చతురామ్నాయ పీఠములలో ఈ దక్షిణ దిక్కులో స్థాపించబడినటువంటి ఈ శారదాపీఠంలో శంకరాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, అదే రకంగా జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా ఈ పీఠంలో అధిపతులుగా ఉండి లోకానుగ్రహం చేశారు. ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఈ పీఠంలో అధిపతులుగా ఉండి విశేషమైనటువంటి ధర్మ ప్రచారాన్ని చేసి విశేషంగా అందరికీ అనుగ్రహం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మరియు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా సదాకాలం ఉండుగాక. సమస్త ఆస్తిక మహాజనులకు వారి యొక్క అనుగ్రహంతో సకల విధమైనటువంటి శ్రేయస్సులు లభించుగాక. అదే రకంగా ఈ యొక్క సంకష్ట స్థితి అత్యంత శీఘ్రంగా ఆ భగవంతుడి యొక్క శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ స్థితి సరయి మళ్ళీ అందరూ కూడా అత్యంత సంతోషంతో జీవించేటటువంటి ఒక సందర్భం అత్యంతం శీఘ్రంగా రావాలి అని ఈ సందర్భంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులను మా గురువర్యులను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ